ఒక బర్రబర్ కామెడీ షో. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. ఇప్పటిదాకా ఏ ఛానల్ మాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. అబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మాయిలకు సంబంధాలు చూసే కంటే సముద్రం నీళ్ళలో సాల్ట్ వేసుకొని తాగడం మంచిది. అంకుల్ ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంకులా? మరి అంకుల్ కాక ఎలా కనిపిస్తున్నారు మీరు? అంకులే కదా. సంబంధాలు తెచ్చి తెచ్చి నీకు అంకుల్ అయిపోయాను. నువ్వు పెళ్లి కాకుండా ఆంటీ ఎలా ఉన్నా చూసుకో అమ్మాయి. సర్లే, ఏదైనా కొత్త సరుకుందా? ఉంది. ఈ అమ్మాయిలు ఎవ్వరికి అర్థం కాదు సార్. 100 మందిని చూస్తారు, అయినా ఒకరిని సెలెక్ట్ చేసుకోరు. షాపింగ్ పిచ్చి పట్టి. సరే, ఈ ఫోటో అయితే చూడు. ఏం చేస్తాడు ఈ అబ్బాయి? ఈ అబ్బాయి చెప్పాలా? చెప్పు. ఈ అబ్బాయి ఊగడం. అయ్యయ్యో, ఊగుతూనే ఉంటాడు. ఊగడం ఒక ఉద్యోగమా? పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయిని చూసి పెట్టమంటే ఫుల్ గా తాగటం తెస్తావేంది? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అమ్మాయి. ఊగడం అంటే బస్ లో కండక్టర్ ఎలా ఉంటాడు? ఊగుతూ ఉంటాడు కదా, అంటే ఊగడమే అబ్బాయి ఉద్యోగం. ఈ ఫోటో చూడు. ఈ అబ్బాయి ఏ ఘనకార్యం చేస్తాడేంది? ఈ అబ్బాయి వచ్చేసి కొట్టడం. మంచి మొగాన్ని కట్టుకోవడానికి ఓ మగాన్ని తీసుకురామంటే కొట్టేవని తెస్తాం. మీరేంట్రో బాబోయ్. నువ్వు అపార్థం చేసుకోక అమ్మాయి. అబ్బాయి వచ్చేసి రైల్వేలో స్టేషన్ మాస్టర్, గంట కొడుతూ ఉంటాడు. సరే, ఇంకో ఫోటో చూడు. ఈ మిడిల్ అతను ఏం చేస్తాడు? ఈ అబ్బాయి చెప్పాలా? ఇతని ఉద్యోగం చెప్పు. కొట్టడం ఈ అబ్బాయి ఉద్యోగం. అబ్బబ్బబ్బా, నాకు నచ్చాడు. చేసేసుకుంటా, కంపల్సరీ చేసేసుకుంటా ఈ మిడిల్ అబ్బాయిని. అవును, ఈ లాస్ట్ టైం ఏం చేస్తాడు ఇంతకి? ఇతను వచ్చేసి గుద్దడమా? పెళ్లి చేసుకొని సంసారం చేయడానికి ఒక మగాన్ని తీసుకురామంటే నన్ను కొట్టేటోడు గుద్దడం అందిస్తావేంది? గుద్దడం అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ సార్. దాంట్లో జరిగే కన్వర్జేషన్ లో డైలాగ్స్ ఉంటాయి. 2 డైలాగ్స్ వారి మధ్య మధ్య జరిగే డైలాగ్స్. ఆ డైలాగ్స్ లో అంటాడు, ఫస్ట్ పర్సన్ ఏ అనుకుంటే సెకండ్ పర్సన్ బి అనుకుంటాము. అతను ఏ బావా, ఈ రోజు అమ్మాయిలు నాకు ఎవరు పడట్లేదు బావా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు బావా అండి. అతను అంటాడు, బావా 6 feet హైట్, 6 pack బాడీ, బ్యాంక్ లో బ్యాలెన్స్, ఇంగ్లీష్ లో టెన్స్, మాట్లాడే కామన్ సెన్స్, చుట్టూ భయం చేసే ఫ్రెండ్స్ ఉంటే బావా అమ్మాయి కాదు అమ్మాయినా పడిపోతుందండి. ఎదురుకు వచ్చి పెట్టలేదు అంటాడు. నాకు అమ్మాయి కావాలి బావా, అమ్మమ్మ అక్కర్లేదంటే. ఏంటి పని చేసావా? లేదు బా, ఫ్యాన్ చేశాను. బెల్ట్ ఎట్టావా? నేను జారిపో తెలిపో. ఈ టైప్ సార్ ఒకటి. ఇంకో ఫ్రెండ్ ఇంకో కన్వర్జేషన్ సార్. అదేంటి బాబు, మన రెస్టారెంట్లో మా లవర్ని చూసావు కదా, ఎలా ఉందంటే బాగుంది బా, బంజారీల్స్ లో బలంగాను, జూబిలీస్ లో తిట్టంగాను, ఇటుకు వస్తే కోస్టరేకి అటుకు వస్తే కొండాపురి సరిపోయేటట్టు ఉంది బాబా సైజు. పర్లేదు బాబా, ఆ రాష్ట్రాల ఆహార నిల్వలు వస్తున్న గోడంలా ఉంది. నేను తేడా వచ్చిందో కొన్ని సంక్రాంతి నేసి వెళ్ళిపోతులే, నువ్వు భయపడకల, నీ బాడీ గార్డ్ అవసరం లేదు. బాగా మధ్య జరిగే కన్వర్జేషన్. ఆ కన్వర్జేషన్ ఏంటంటే అంటే బాబా తుప్పటిని తుపాకి పట్టుకుని ఏజ్ బార్ అపాకిలు ఏంటి బాబు, ఊరి చివరి 4 తుప్పర మీటింగ్ నాకు అర్థం కాదు. అక్క తెలిసిందంటే రోట్లు వేసి దంచాల్సిన పచ్చడి కాస్త నోట్లు వేసి దంచింది. నీకు అవసరం అంటావా? ఏజ్ బార్ నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బాబా? కేబుల్స్ అన్ని కట్ అయిపోయి ఫీజు మొత్తం కొట్టేసి నీకు కరెంట్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది బాబా? నాకు అర్థం కావట్లేదు. హలో, ఏం చేయాలరా? నా భార్య ఏదో పెద్ద గోల్ అయిపోతుంది, అది వినట్లేదురా. ఏందేమో దాని గోల అని మామ దానికి ఉంటది చూడు. మందు తాగనిస్తలేదురా నన్ను. మందు కూడా తాగొద్దారా నేను? అది ఎవరికో ఫోన్ చేశారంట, చేయని. నేను కూడా రెడీగా ఉన్నా, ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఇక్కడే. ఏంటి మా ఫ్రెండ్ ఏదో టార్చర్ చేస్తున్నావంట? కరమ్మకం దానా, మర్యాదగా మాట్లాడు, మాటలు మంచిగా రా. నువ్వు రోజు కొడుతున్నావంట కదా, తన నా ఫ్రెండ్. ఫోన్ చేసింది నీకేనా? అది నాకే ఫోన్ చేసింది. ఏంది, నువ్వేం చేస్తా? నేను తాగొద్దా? తాగితే కొట్టాలా? కొడతా, బరబ్బర్ కొడతా. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతా. కర్రమ్మకం దానా, నన్ను ఎందుకు కొడతావు? బాడుకో, మంచిగా మాట్లాడు, మాటలు మంచిగా రా. నువ్వు చచ్చిపా అడేలా, చచ్చిపా, నీతో నాకేంటి? నేను ఎవడో వస్తాడనుకుంటే ఇది వచ్చిందండి ఊపుకుంటూ. మా ఫ్రెండ్ ఇంకొకసారి ఏమన్నా అంటే ఊరుకునేది లేదు ఈసారి. ఎక్కువ మాట్లాడమంటే నీకు నీకు ఇద్దరికి కలిపి పడతా. పన్నీరు ఇది ఎక్కడ పోయిందబ్బా? ఏమో ఇక్కడున్నావా? తిక్కమొగన్నానా, ఇల్లంతా తిరిగి వచ్చాను కదనే. ఎప్పుడే మన పెళ్ళేంటి? ఏమో మా అమ్మని అడుగు, మా నాన్నని అడుగు, వంకలు తిరుగుతావు, 100 పోతావు. మీ నాన్న దగ్గరికి వెళ్ళి మామయ్య అని అంటానో లేదో. ఏంద్రా, ఏంది నా కూతురు నీకు కావాలనా? వెళ్ళు అని ఆయన అంటాడు. ఎట్టనే పన్నీరు, ఇక లాభం లేదే. ఏంది మీ నాన్న ఇప్పుడు వచ్చి నా ముందర నిలబడుతూ భయపడే క్వశ్చనే లేదే. ఒరే మామయ్య, మర్యాదగా నీ కూతురు పన్నీరు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యని కాలరు పట్టుకొని అడుగుతానే. నేను ఇంత ఉల్లాసంగా చెప్తుంటే
ఆ పిచ్చి చూపులేంటి, ఆ జాలి చూపులేంటి? నా వెనకెవరో ఉన్నారన్నట్టు, నన్ను ఏదో చేస్తారన్నట్టు. అయినా నా వెనక ఎవరుండారబ్బా? మావయ్య ఊరుకోండి మావయ్య, నేను మిమ్మల్ని కాలర్ పట్టుకొని అడుగుతానా మావయ్య? కాళ్ళు పట్టుకొని అడుగుతా మావయ్య, పన్నీరు నాకు ఇచ్చి పెళ్లి చేయి మావయ్య. నీ మేనల్లున్నే కదా, నీ చెల్లెలు కొడుకునే కదా, ప్లీజ్ మావయ్య. నిజంగా నిజంగా అమ్మయ్య. ఇదిగో మావయ్య, మీరు ఆ మాట మీద ఉండండి. తిక్కమ్మగొందానా రాయే, పూజారి వరించిన దేవుడు రా కదా, కాళ్ళ మీద పడు మావయ్య. మీరు నిండు మనసుతో మీ మనసు మారకముండి మమ్మల్ని ఇద్దరిని చిలకా గోరింకలా ఇలా ఉండాలని దీవించండి, అంతే చాలు. అమ్మయ్య రా రా రా, అంతే చాలు మామయ్య. వస్తాను మామయ్య. నువ్వు వస్తానంటే శ్రీబల్లి. ఏందయ్యా సర్పరాజు ఏం చేస్తుండా? ఏందమ్మే ఇట్ట తలుచుకున్నా అట్ట వచ్చినావు? ఏందట వచ్చినా గానీ ఏంది వేడిగా సమోసా ఉందా? ఉందిగా అమ్మాయి, ఎంతసేపు ఇట్ చేయమంటావు? ఏంది ఇష్టం, ఎంత సేమైనా వేడి చెయ్యి. చెమటలు పట్టేదాకా ఇట్ చేయమంటావా? ఏంది ఏంది చెమటలు పట్టేదాకా? అంటే నీకు నాకు కాదు అమ్మాయి, సమోసాకి. సమోసాకా? ఆ. అట్టయితే వర్లేదు చెయ్యి. అరే కేశవా, అమ్మికో సమోసా. ఓ కేశవా అత్తగారింటికి వెళ్ళాడు కదా, నేనే తీసుకొస్తా అమ్మి. అమ్మి సమోసా. ఏందయ్యా? ఏందమ్మి రోజు రోజుకి నీ అందం నా గెడ్డం పెరిగినట్టు పెరిగిపోతుంది. నీ అందం నా గెడ్డ, నీ గెడ్డం నా అందం తగ్గేదిలే గాని వెళ్ళిపోయి టీ తీసుకురాపో. టీ కావాలి అంతే కదమ్మి? అంతే. ఇగో అమ్మి టీ. ఏంది వేడిగా ఉందా? నువ్వు చెయ్యాలి గాని టీ అయినా గాని నేనైనా గాని వేడెక్కిపోను. సర్ప్రైజ్ కాటొస్తా. ఇంకేందమ్మి చెప్పాలి. అరే రాజా, ఒకటి తీసురా. ఓకే తీసుకోండి. ఒరే నేను కైనో గుట్కాను అడగలేదురా, బాబాలు చూస్తే మన బొక్కలో వేస్తారు. వెళ్ళి లైట్స్ తీసుకొని రా పో. వెళ్ళు లైట్ తీసుకురా. ఏందమ్మా ఇంకా? ఒరే బాబు నేను తెమ్మంది ట్యూబ్ లైట్లు కాదురా, ఈజీ లైట్ రా. ఎడబెట్టి వెళ్ళి లైట్స్ తీసుకురాపో, ఈజీ లైట్స్ తీసుకురాపో. అరే ఇందాక నుండి చూస్తారా ఏంటి కింద ఎత్తుకుంది? బుర్ర ఎట్టాగో పదును లేదు, కనీసం కత్తికైనా పదును ఉందా లేదారా? బుర్ర తక్కువ అదే అమ్మంటే ఇది. అయితే ఒక హోటల్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హోటల్కి వెళ్తారన్న. హోటల్కి వెళ్ళి అక్కడ భార్య భర్తతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటది. భార్య భర్తతో గొడవ పడుతుంటే భార్య ఉండి మీరు ఎప్పుడు నన్ను ఇలా చేస్తారు, నేను ఈ కిటికీలోంచి దూకి చచ్చిపోతాను అని అంటది. అప్పుడు వెంటనే హస్బెండ్ ఉండి రిసెప్షనిస్ట్ ఫోన్ చేస్తాడు. హలో సార్, ఇక్కడ మా భార్య నాతో గొడవపడి కిటికీలో నుంచి దూకి చచ్చిపోతాను అంటుంది సార్. సార్ మీరు తొందరగా రండి సార్ అంటే అప్పుడు రిసెప్షనిస్ట్ సారీ సార్, అది మీ పర్సనల్ ఇష్యూ, మేము ఇన్వాల్వ్ కాకూడదు. ఒరేనే అబ్బా, ఇక్కడ కిటికీ ఓపెన్ కావట్లేదురా, అదే మా బాధ, త్వరగా వచ్చి కిటికీ ఓపెన్ చేయి అని అంటుంది సార్. అప్పుడు వైఫ్ ఒకవేళ నేను చనిపోతే మీరు ఏం చేస్తారండి అంటే నేను పాగలోని అయిపోతాను అని అంటాడు. పాగలోని అయితే మరి వేరే పెళ్లి చేసుకోరా అంటే చెప్పలేం, పాగలోని కదా, ఆ పాగల్లో ఏదైనా చేయొచ్చు అని అంటాడు. దాని తర్వాత ఇక వైఫ్ ఉండి అలా కిచెన్లోకి వెళ్ళి కేక్ అవన్నీ రెడీ చేస్తుంది. రెడీ చేసి ఇలా బయటకు వచ్చి మాట్లాడగానే కిచెన్లో దొంగ పడతాడు. ఏమండి కిచెన్లో దొంగ పడ్డారండి అంటే, అయితే నేను ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేయనా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయనా అని అలా అంటాడు. అలా అన్న తర్వాత మళ్ళీ వైఫ్ ఉండి అలా నడుచు వస్తూ కొంచెం కన్ఫ్యూజన్ మళ్ళీ ఏమరా పుల్లిగా ఎడిపోతానవరా? ఎట్లేదయ్యా ఇప్పుడే వస్తానా? అది కాదు కానీ ఇంత పొద్దుగాలు ఏడపోతానవరా? ఏముందన్నా ఏం లేదు, బుక్కనే తిరుగుతాననే. అయితే కానీ నీకు అప్పుడే తెల్లారినా అదిరా. తెల్లారిలే అన్న, మావిడ చీరారిని కట్టుకుంటావు. గదేందో మరి గమ్మత్తుగా మాట్లాడతాను. డాక్టర్ మీద ఒక వస్తాడు. ఓరు పుల్లిగా ఏడబోతానరా? నిన్ననే పెళ్ళా? ఏముందన్నా ఏం లేదా, పొలం దున్నని పోతున్నా. పొలం దున్నాకు పోతున్నావు, నిన్ననే పెళ్ళయింది, ఇంట్లో దున్నకపోయినావు, పోయి పొలంలో దున్నుతాను రావు. ఊకే గమ్మత్తుగా మాట్లాడతాను. టాక్టర్తో గుద్ది సంపత నేను ఏమనుకుంటాను? ఏంది నన్ను గుద్దుతావా? నువ్వు నన్ను గుద్దుతావా టాక్టర్ తోటి? గుద్దురా పులిగా. ఓరు పులిగా ఏమైందిరా? ఓరి మళ్ళా యాక్షన్ చెప్తాడు పులిగా. ఓరు పులిగా చంపినా? నేను చంపిన, వాడ గుద్దుకొని చచ్చిండు. వీళ్ళ అమ్మాయిలు ఓ పుల్లిగాడు చచ్చిండటనే, పుల్లిగాడు చచ్చిండటనే. బామ్మో గీడ పుల్లిగాడు ఉంటే డాక్టర్ గాడున్నది అంటే పుల్లిగా నీడ గుద్దితే 2 పల్టీలు పడి ఆడబడ్డది డాక్టర్. బామ్మో ఒకరికి దండం పెడుతున్నా, నేను కాదే, నాకు తెలియదే. లేదు నువ్వే చంపినావు కానీ సేవం తెచ్చి ఆడేస్తారు. ఊళ్ళ నుంచి చుట్టాలు గిట్ల వచ్చేటప్పుడు వాళ్ళ అల్లుడు వస్తాడు. ఓ మామా నాన్న లేడు మామా, నా మామో నాన్న. సార్ కంటెంట్ ఏంటంటే నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ సార్, ఇతను ఒక చోటువాడు. నేను ఒక పాలసీ కోసం వెళ్తా. ఇప్పటికీ 49 పాలసీలు అయినాయి, ఇంకొకటి జడ్జి 50.
అంటే హాఫ్ సెంచరీ. ఆ ఒక్క పాలసీ ఎవరితో చేపిద్దాం అబ్బా? సార్ చెప్పు బాబు, ఏం కావాలా? నా పేరు సున్నుండల సుబ్బారావు సార్. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ ని. మీరు ఒక పాలసీ చేయించుకున్నారనుకో మీకు ఫ్యూచర్ లో చాలా ఇబ్బందిగా లేకుండా బాగా హ్యాపీగా ఉంటారు. పాలు పోసేవాడివే, దీనికైతే ఇంత సాగిస్తావు. ఉండు, ఇంట్లో గిన్నె తీసుకొచ్చా. సార్ మీరు పప్పులో కాలే సార్. నేను పాలు వచ్చేవాడిని కాదు. పాలసీ ఈ టైంలో నీకు పానీపూరి బండి ఎవరు పెడతారా? రాత్రి రాపో. సార్ నేను పాలు పోసేటోని పానీపూరి బండి కాదు, పాలసీ ఏజెంట్ ని. పాలసీ వారిని ఇదేదో ముందే చెప్పి సావచ్చు కదా, పాలసీ బండిలో వేసేవాడమని. ఈ రూమ్ కాదు, పక్క రూమ్ బేసి రాపో. సార్ ఏం సార్ మీరు? నేను పాలసీ కాదు, పాలసీ ఏజెంట్ ని. ఏమంటారు చదివే? నాకేం షోలు అనుకునేవా ఏంది? మరి ఏం సార్ ఇందాక నుంచి పాలసీ ఏజెంట్ అంటే పాలసీ ఏంటంటే పాలు పెరుగు పచ్చడి అంటావు. పాలసీ ఏజెంట్ నేను. ఏడు సాగర తమ్ముడు, ఈ కష్టాలు మనకు కాకపోతే ఎవరికొచ్చాయి చెప్పు. ఖచ్చితంగా నువ్వే పానీపూరి బండి పెడుతువులే, ఎవరు రాకుండా నేను చూసుకుంటా. వీడేం సార్ మళ్ళా పానీపూరి అంటాడు? వీడు షోటోడు కాదు, నేను చెప్తా చూడండి. నేను పానీపూరి బండి కాదు, పాలసీ ఏజెంట్ ని. వారిని ఇదేదో ముందే చెప్పి సావచ్చు కదా నువ్వు. రేపటి నుంచి పానీపూరి బండి నువ్వే పెట్టాలి. నేను పానీపూరి బండి కాదు స్వామి. నేను చోలైన వంకాయ పంపులు పెట్టుకునేవా? ఏందుడు వంకాయ పంపమంటాడు అంటే నా చంపుతామనుకుంటావు ఏంట్రా నువ్వు? కాదు సార్, నేను పాలసీ ఏజెంట్ అని చెప్తానా? ఓమో ఇడేదో చంపేటట్టున్నాడు. రే సురేష్ నాగేశ్, రే రండ్ర ఇడేదో నన్ను చంపుతా అంటున్నాడు. సార్ సంపుదని చెప్పాలా సార్? మీరొద్దు, మీ పాలసీ వద్దు సార్, పోయచ్చా సార్? ఏ తమ్ముడు, బాములు గిములు ఏమొద్దు కానీ పానీపూరి బండి నువ్వే పెట్టుకుంది లేరా నాయనా? నీకు దండం రా నాయన. ఏంటి అడిషన్స్ అని పిలిచారు? మేము నటించారా, మీరు ఇస్తారా స్క్రిప్ట్? నేను యాక్టింగ్ చేద్దామని వచ్చానండి. మీ సుమన్ టీవీ వాళ్ళకి చాలా మందికి పంపించాను. చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు, అయినా రిప్లై ఇవ్వలేదండి. ఎవరో ఈ అనుపమ అన్న ఒక ఆవిడ నా సింగింగ్ గురించి అడిగారు. అమ్మా మీ పనికి మన వాళ్ళకి అందరికీ మీరు ఇస్తున్నారు, నాకేమి ఛాన్స్ ఇవ్వటం లేదంటే పంపించండి వీడియోస్ అన్నారు. ఆవిడ కూడా ఛాన్స్ ఇవ్వలేదండి. లోపలికి ఛాన్స్ ఎవరు, పైనకి ఛాన్స్ ఇవ్వడం. మా టాలెంట్ని ఎవరు చూపించాలండి? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళానండి, ఎవడు కూడా టాలెంట్ గుర్తించడం లేదు. గేట్ దగ్గర ఆపేస్తున్నారు. మేము టాలెంట్ని ఎవరికి చూపించాలి చెప్పండి? టాలెంట్ చూపించాలంటే అంత ఈజీ కాదండి. టాలెంట్కి చాలా ఉంది. నా పేరు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడెక్కడో ఉంది. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక దులుపు చూపిస్తాను. అంతగా ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి రాకుండా యాక్టింగ్ చెయ్యండి, మీరు రాయండి అంటే నేను కొత్తవి ఏం రాయనండి. మీరు ఇస్తే ఏదైనా చేస్తాను, అదే ఆ వీడియోలోనే చూపిస్తాను చూడండి. మీరు డైలాగ్ ఇవ్వకుండా మాకు డైలాగ్ చెప్పండి. మా డైలాగ్ మీకు నచ్చుతుందా? నీకు ఏ డైలాగ్ కావాలి నన్ను అడుగు. ఎందుకు నాకు అవకాశం ఇస్తావా ఇవ్వ చెప్పు ముందు. అది ఆ అవకాశం ఇస్తానంటే నేను డైలాగ్ చెప్తాను. నువ్వు అవకాశం ఇవ్వద్దు, నాకు చూస్తానంటే వీడియో చూపిస్తాను. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి ఇమిటేషన్ చెయ్యను. నా డైలాగే నేను చెప్తాను. నువ్వు ఒక పాత్ర ఇచ్చి చూడు, ఆ పాత్ర ఇది నేను దులుపు చూపిస్తాను. ఇస్తావా ఇవ్వ చెప్పు. ఇప్పటికైనా అవకాశం ఇస్తావా? నిజంగా ఇస్తావంటే చెప్పు. వీడియో చూస్తానంటే చూడు. అన్ని ప్రూఫ్తో వచ్చాను, నటించడానికే వచ్చాను. ఈసారి సుమన్ టీవీ దగ్గరికి వస్తావా ఎవరినైనా ఆపితే మాత్రం ఊరుకోండి. పిచ్చి పిచ్చిగా లోపలికి రానివ్వకుండా. నేను యాక్ట్ చేయడానికి వచ్చినా నా యాక్ట్ ఏదో తర్వాత చూపిస్తాను. చేయమంటావా ఆపిమంటావా చెప్పు. అలా సొత్త పెట్టి యాక్టింగ్ చేయమంటావా ఆపిమంటావా? వీడియో సొత్త పెట్టి ఒకటి. ఒక దొంగసామి ఊర్లోకి వచ్చాడు, దానికి అత్త ఎట్టుండదు చూద్దాం. ఈడు ఊరు బయట అన్ని అడిగిపోతాడు, ఫస్ట్ అడిగిపోతాడు. అన్నా గో అయిన కనపడుతుంది చూడు, ఆ ఇంటి మంచి పేరునా లక్ష్మయ్యన్నా. ఎన్ని ఎకరాలు ఉందో పొలం? 10 ఎకరాలు ఉందినా. సరే ఈడు చక్కగా ఆడుకోడు, వాళ్ళ ఇంటికాడికి పోయి పక్కనే నిలబడి ఆడ పక్కన ఒక ఆయన ఆడే కసు కొడుతుంటాయి. అబ్బా స్వామి చేయింది, మా ఇంటికాడికి వచ్చారు చాడు. ఏం స్వామి ఈడొచ్చి ఆడుతున్నావు? మీ ఇంట్లో దోషాలు ఉన్నాయి. అవు స్వామి ఇప్పుడే చేసిన. ఆ దోషాలు కాదు, నాకు దోషం ఉంది. అది కూడా ఒకటి తెచ్చి ఇచ్చిపోయింది. అది కాదు, మీ ఆయన పేరు లక్ష్మే కదా. అవు స్వామి మీ ఇంట్లో దయ్యం ఉంది, ముందు నువ్వు లోపలేకువా. ఆడ వద్దు ఒక ముసలోడు, ఆయనకి నచ్చదు ఇవన్నీ. హాయ్ తంతే కొడుకు బయట పడతావు, నువ్వు బయటకు వా. ఆడు పోతాడు చక్కగా పోయి వాకిలిగా నిలబడి, ఇగో మీ ఇంట్లో దయ్యం దిష్టేసుకుని కూర్చుని చూడు. ఇడు పక్కన ఇటు నచ్చదు దీనికి. దిష్టేసుకుని కూర్చుందే, మంచిగా వేసుకుని పనకలేదా? ఇదిగో దయ్యం పోగొట్టాలంటే 5 కేజీలు కందిపప్పు, 3 కేజీలు బియ్యం, 6 కేజీలు నూనె కావాలి. రే ఇది ఇంట్లో అనుకునేవా, కిరాణా కానీ సామాను కొట్టాలనుకునేవరా? తాయే మాకే గతి లేదు. ఇదిగో దయ్యం పోనట్టుంది. పోకుంటావాన్లే, ఉంటావాన్లే, మాకేం ఇబ్బంది ఏం లేదే. సర్లే కానీ ఒక కుండ ఇచ్చా, అది వాకిలి కింద పెట్టుకుని మీ ఇంట్లోకి లచ్చిందే వచ్చా అంటుంది. మీ ఇంట్లో లక్కే పక్కన ఒక ముసలి కూర్చుని పక్కన, నాయనా నీ పుణ్యం ఉంటుంది నాయనా, అదేదో పుణ్యం తీసుకోపోయి మీ ఇంట్లో పెట్టుకో, నీకు ఇట్లా తిరిగే పంచాయతీ ఏం ఉండదు. మీ ఇంట్లోకి లచ్చిందే వచ్చాయి, లెక్క ఫుల్గా వచ్చాయి. నువ్వు ఊరుకోని ముసలినా? అబ్బా నానే ముసలి అంటున్నావుట. మీరంతా రాశిఫలంలో ఉన్నారు. రాశిఫలం హాయ్ 10 లక్షలు పెట్టి కొన్నాం,
లాస్ట్ పొలం అంటాడేంది వీడు నాకు అర్థం కాదు. దో నువ్వు నవ్విన సీరియస్ అవుతున్నావు. నువ్వు రక్తం కక్కుందొచ్చు చూడు, నువ్వు రక్తం కక్కుందొచ్చు చూడు. రక్తం కక్కుందొచ్చా పక్కన ఒకటి భయపడిస్తుంటాడు, వాడు చెప్తే నిజమే జరుగుతాయి. హాయ్ మీరు అట్నే అవలే మనుషులు. నిన్న రాత్రి చికెన్ తిన్నా, పొద్దున బొరుగులు తిన్నా. కక్కుతే చికెన్ అన్న కక్కాల, బొరుగులన్నా కక్కాల. ఆడ చెప్తే రక్తం కక్కుతానా? హాయ్ మీరు అట్నే మాట్లాడతారు. గా గా దో నువ్వు అరిసింది చాలు కానీ బయటకు పోదురా. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు. ఇదిగో నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా. సరే అండి. ఏ చెత్త మోహన్దానా, ఇక్కడ నా చెత్త ఎక్కడైంది? నీ చెత్త మోహన్లా చెత్త పొయ్యా, ఇక్కడేంటి చెత్త? ఇదిగో మళ్ళా చెప్తున్నా, ఈ చెత్త నాది కాదు. ఏమండి ఇది ఎవరో చూడండి. ఏమనుకుంటున్నావే? ఓలం ఓలం మో నన్ను కొట్టేసిండే, నన్ను కొట్టేసిండే. ఏమండి ఉండు, మా ఆయన వచ్చాక చెప్తాను నీ సంగతి ఏంటో. ఇదిగో ఏమైంది? ఇదిగో ఈ పక్కింటోడు వాడోడు నన్ను కొట్టేసిండు. వెళ్ళి వాడి సంగతి ఏంటో చూడు. ఏమండి ఏమైంది? ఇగో మీ ఆవిడ ఇలా చేసి చెత్త చెత్త మా ఇంటి ముందు వేసి మా చెత్తను అడుగుతుంది అంటే, లేదు చూడండి ఇదేంటి చూడండి అదంటే. ఉండు కాసేపు నేను మాట్లాడుతా అంటే నేను గయ్యాలిదాన్నా? నేను ఏమైనా అరుస్తున్నానా? చెప్పండి, నేను ఏమైనా అరుస్తున్నానా? ఇతను ఏంటి నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు అస్సలు. ఇదిగో ఈమె రోజు ఇలాగే చేస్తుందండి. ఈమె సంగతి అంటే ఈ పక్కిళ్ళు ఖాళీ చేస్తే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికే వస్తా. నీతో కొట్లాడుకోవడమే నాకు సరదా. అయ్యో ఏమండి చూడండి, నన్ను అసలు మాట్లాడిస్తలేదు ఈమె. Hi, I'm from Sunil Pawar. My name is Hyderabad. I'm joking. My name is Sunil Pawar. I am from one more time damage. My name is Sunil Pawar. I am from Hyderabad. It was context ఏందంటే sorry 1 minute. మీరు పరేషాన్ అవుతుంటారేమో నాకు తెలుసు. ఎందుకంటే చాలా మందికి అంటూ ఉంటారు స్టేజ్ ఫియర్ ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉండదు, స్టేజ్ ఫియర్ ఉంటుంది. అందుకే చెక్ చేస్తున్నా. ఈరోజు స్టేజ్ ఫియర్ లేదు అసలు, నాకైతే అస్సలు లేనే లేదు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన అంటే నాకు పిచ్చి ఉంటుంది. బయటికి వచ్చినా కూడా నాకు పిచ్చి తగ్గలేదు. అదే నా ఫ్రెండ్స్తో ఎట్లుంటా అనేది ఈ విషయం. చలో వస్తున్నా బయటికి. అని అమ్మా ఎన్ని రోజులు ఆరా బయటికి వచ్చి వస్తాయి అమ్మా. ఇంద్రా రే సురేషిక రారా, బాగున్నావురా? అన్నా బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? నా మళ్ళీ అడగకన్నా నీకేం అడిగినారా మళ్ళీ అడగా అనుకుంటున్నావు అన్న. ఎమ్మెల్యేకే అంటే మళ్ళీ అడగకన్నా నీ పేరుందన్నా. అవునా నాకు తెలియదా? పిచ్చోని అనుకుంటున్నావు. అబ్బే కొడితే ఈడ నొప్పి వస్తుంది, ఎందుకంటే ఈడ ఫస్ట్ నొప్పి ఉండే కదా అందుకే. నీ అమ్మాయి నేను పిచ్చోనని పిచ్చోళ్ళు వచ్చి పిచ్చ కొట్టి ఎర్రగడ హాస్పిటల్ వేసిరా. నీ అమ్మ ఈ రోజే బయటకు వచ్చిన, అది కూడా జైల్లోకి వెళ్ళి వచ్చినట్టు వచ్చిన. అక్క పెళ్లి ఫిక్స్ అయిందా? పండు కోతి లాంటి నీ మొహం చూసి గుండు కోతి అని నన్ను వద్దన్నాడే. సరే కానీ నువ్వు పెళ్లి చేసుకొని డజన్ మంది పిల్లల్ని కంటే నేను పక్కలుండి గుటుకు 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 అని చూస్తాను, ఓకేనా? హలో ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతురునండి. ఏమైంది మేడం మీద ఎవరైనా తన్నారా? 2 ఒకటేసారి తన్నాడు. మందవుతారా? అయిపోయి మందా కోటర్ పోయండి. కంటెంట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ దగ్గర యూత్ ఎట్లా బిహేవ్ చేస్తారు. ఓకే లవర్స్ ఉంటారు అన్న, లవర్ చెప్తుంది డార్లింగ్ వద్దు డార్లింగ్ ప్లీజ్, అక్కడ పోలీసులు ఉన్నారు వద్దు డార్లింగ్ అంటే, ఎక్కుమాలా నువ్వు నడుచుకుంటావు నేను పోతా బండి పైన. ఎట్టలేదన్న ఒక 2 నిమిషాలు. ఊర్లో కూడా చచ్చిపోతే ఎట్లుంటది, చచ్చిన తర్వాత ఎట్లుంటది అదే లైన్. ఊళ్ళో బేసిక్గా కామెడీ క్యారెక్టర్ ఉంటాడు లచ్చయ్య అని. వాడు పిచ్చ కామెడీ క్యారెక్టర్. వాడు పొద్దున్నే ఇంట్లోకి వస్తుంటాడు. వాడు ఎట్లుంటో చూద్దాం. పంచ కట్టుకొని వస్తాడు. వాడు పక్కన ఉన్నాడు లచ్చయ్య. ఆ పుల్లయ్య పెళ్ళం చూడ ఎంత గ్లామర్గా ఉంది. గ్లామర్ బండి ఇంజన్ ఆయిల్ లేకుంది, అది గ్లామర్గా ఉంది. ఊకో కింద ఉన్నాడు, పని చేసుకుంటారు వాళ్ళు. లచ్చయ్య ఏడుకో పోతానావు? నీ పెళ్ళాన్ని తీసుకొని లేచిపోతారా? ఏం మాట్లాడుతున్నావా? నీకు అప్పుడే తెల్లారలేదు కానీ నిన్న రాత్రి నా పెళ్ళం పిండేసిన చీర కట్టుకుంటావు. సర్లే కానీ ఏడుకో పోతాను. అరుక్కాడికి పోతున్నారు. రండి అరుక్కాడ పోయి కూర్చుంటారు. నా ఊళ్ళో అరుగుంటది, అరుక్కాడ పోయి కూర్చుంటారు. ఇట్లా కూర్చుంటారు. పక్కన ఉన్నాడు లచ్చయ్య. ఏం చేస్తానవా? నీ పెళ్ళానికి లైన్ ఎత్తాను. సర్లే కానీ నీకు మన్మరాలు పుట్టిందంట కదా, అమ్మ ఊర్లో అట్లా అనగలవా? నా గుంప తీసి నాకు కాదు నా బిడ్డ పుట్టింది. నీ అది కాదయ్యా, నీ బిడ్డకే కదా నీకు మన్మరాలు అవుతుంది కదా అట్లా అన్నా. అవును ఇంతకు నీ కొడుకు ఏం చేస్తాడయ్యా? వాని పెళ్ళంతో కాపురం చేస్తాడు. ఎవడైనా కాపురమే చేస్తాడు. బతకనికి ఏం చేస్తాడు? బతకనికనా పైకించి గాలి తీసుకొని కిందికించి వదులుతాడయ్యా. నీ నోరు వేటు నాదే తప్పు. అప్పుడే వాడు ట్రాక్టర్ వేసుకొని వస్తాడు అన్న ఊళ్ళో. నీ అమ్మ ట్రాక్టర్ అన్న బుల్లెట్ బండి సౌండ్ వస్తుంది. అప్పుడే వీళ్ళు వచ్చాడు. ఆడోడా ఎవరన్నా ఆడోడు అంటున్నావు? ఇంకోసారి అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. సర్లే కానీ నీకు నిన్ననే పెళ్ళి అయింది కదా, ఏడికోతాను? పొలానికి పోతానా? పొలానికి ఎందుకురా? దున్ననికే. దున్నే చోట దున్ననికే చేత కాదు కానీ పొలానికి పోయి దున్తాడంట మొగోడు.
స్క్రిప్ట్ ఏంటిదంటే అత్త కోడలు, ఫస్ట్ కోడలు అయితే ఎప్పుడైతే వస్తుందో కొత్త కోడలు ఆమె రిసీవ్ చేసుకునే పద్ధతి, అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటిది అనేది స్క్రిప్ట్. తను కోడలు మౌనిక, మా అత్తమ్మ, ఈమె అత్తమ్మ స్క్రిప్ట్ చేస్తుంది. నేను మధ్య వచ్చి పోయే అబ్బాయిని అనమాట. అప్పుడప్పుడు వచ్చి వీళ్ళకి ఇస్తుంటారు. అమ్మో నా కోడలు వచ్చింది బాగున్నా ఆ కోడలా ఎట్లుందమ్మా బాగున్నా ఆగా వస్తున్నా ఒక నిమిషం రావమ్మ మహాలక్ష్మి. అయ్యో ఏమైందమ్మా ఏమైంది అరే పోని అమ్మ కూర్చోమ్మా కూర్చో ఇప్పుడే వస్తాను కూర్చో. ఏం తాగుతావు? పాలు తాగుతావా, టీ తాగుతావా, ఏం తాగుతావు? పాలు తాగుతావు ఆగమ్మ తీసుకొస్తా. ఇక బిడ్డ పాలు. అయ్యో చెంబు లెట్రింగ్ చెంబు అమ్మా అది. అయ్యో ఏమైందమ్మా? ఆంటీ కొంచెం కూర ఉంటేయరా? ఏందమ్మా నువ్వు మా కోడలు వస్తే కూర అడుగుతావు, పో తర్వాత ఇస్తా కానీ పోమ్మా. కూర్చో నువ్వు. కొత్త కోడలు ఇద్దరు సింగిల్స్ గుడికి వెళ్తే ఎలా మాట్లాడుకుంటున్న దాని గురించి సంభాషణ సార్. మామూలుగా దేవుడా నా గల్లీలో పోరాళ్ళ ముందు ఇజ్జత పోతుంది, ఒక్కొక్కడు ముగ్గురిని మెయింటైన్ చేస్తాను దేవుడా, కనీసం నాకు ఒక్కటిగా దిక్కు లేదు, అందుకే నాకు పిల్ల దొరకకపోయినా సరే కనీసం పిల్ల తల్లినైనా సెట్ చేసామి, నీకు దండం పెడతా అని ఫ్రెండ్స్ పక్కన ఉండి, మామ నీకు తల్లి దొరికితే నాకు పిల్లని సెట్ చేయరా, ఇద్దరం కలిసి హనీమూన్ ట్రిప్కి వెళ్దాం. ఒరే నువ్వేడు దొరికిన స్వామి, నాకే లేక నేను ఏడుస్తూ నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు. విలేజ్ లో లేడీస్ ఎలా ఉంటారు అనేది ఒక చెప్తాను సార్. రాక 4 నెలల తర్వాత ఊళ్ళోకి వస్తే అతను ఎలా అడుగుతారు అనేసి, ఏమయ్యా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా. మరి ఏం చేస్తున్నావు అంటే, నేనే అడిగిపోయినా అమెరికా పోయి ఇప్పుడే వచ్చినా అంట. దీని తర్వాత అలా వైఫ్ ఏం అడుగుతుంది అంటే వేస్తుంది సార్. అది సరే నీ కంటెంట్ మర్చిపోయావు, బ్లాంక్ అయ్యావు, అయినో. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, నీ ప్రపోజల్ కి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోవాలి, సరే వాడి అమ్మాయి నీ ప్రపోజల్ వాడు పడిపోవాలి. నీ కోసం నేను ఏ నుంచో వచ్చా, ఈ ఒక్క అవకాశం నాకు ఇయ్యి, నిన్ను ఈ భూ ప్రపంచం మొత్తం తిప్పి నేను ఏడున్నా మళ్ళీ ఈ షోకే తీసుకుని వస్తా. ఒక్కసారి ఆలోచించు, నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తే నీకు ఎప్పుడు కాళ్ళ దగ్గర బానిసగా ఉంటా. ఐ లవ్ యూ. ఏమై వాళ్ళు ఏం వంట చేసి తగ్గబెట్టినావు? గన్నేరు పప్పు చేసిన, తిని తగలబడు. నువ్వు ఉండవే. గన్నేరు పప్పు అది పెట్టేసి చంపేద్దాం అనుకున్నావా? అంత అదృష్టమా నాకు? నువ్వు ఉండవే. నువ్వేమైనా బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చావా? అందుకే నేను గన్నేరు పప్పు వండుదాం అనుకున్నా. నువ్వేమో బొద్దస్తానం, ఆ టీవీ సీరియల్, ఆ బిగ్ బాస్ చూడకపోతే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవచ్చు కదా. నువ్వు ఉండవే. బొద్దస్తానం, ఆ బిగ్ బాస్ ఉన్నప్పుడు ఎప్పుడు అదే చూసేదాన్ని. అది అయిపోయిన కాడ నుంచి ఈ పక్కింటి ఆవిడ ఏం చేస్తుందో, ఆ పక్కింటి ఆవిడ ఏం కొన్నా చూడాలని తప్ప బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవచ్చు కదా. అమ్మో బయటికి చాలా చలేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ కరోనా కూడా వస్తుందంట. ఏందో ఈ కరోనా అత్తారింటికి అల్లుడు వచ్చినట్టు వస్తుంది పోతుంది. నీకు ఒకటి చెప్దాం అనుకున్నానే. ఏంటండి? మొన్న కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంట. అవునా? బాగా ఆఫర్లు కూడా పెట్టారంట. వెళ్దామండి. మరి నువ్వేమో కరోనా అంటున్నావు, చలి అంటున్నావు. ఒక్క నిమిషంలో రెడీ అయ్యి వస్తాం. అదేంటి ఇందాకనే కదా కరోనా అన్నావు, చలి అన్నావు. మీరు షాపింగ్ అన్నారు కదా. ఏమో అండి, ఆడవాళ్ళు అస్సలు అర్థం కారు. పొద్దుస్తమానం షాపింగ్ అని అంటారు. షాపింగ్ అనగానే వీళ్ళకి పూనకం వచ్చేస్తుంది. అంతే, షాపింగ్ వెళ్ళి కొంటారా, తీసుకొచ్చి బీరువాలో పడేస్తారు. పొద్దుస్తమానం నైటీలు వేసుకునే తిరుగుతారు. నైటీలు వేసుకుంటే ఆ పని మనిషికి వీళ్ళకి అసలు అర్థమే కాదు. పదండి ఇంకా బండి మీద వెళ్దాం. బండి ఎందుకండి? పెట్రోల్ దండగా. మన సీఎం గారు లేడీస్ కి ఫ్రీగా బస్ పెట్టారు కదా, అందులో వెళ్దాం రండి. వాంబో మీకు పెద్ద దండం, నేను మాత్రం అందులో రాను. మీరు వెళ్తే వెళ్ళండి. మీ ఆడవాళ్ళు ఫ్రీ అంటే చల్తగా ఎగేసుకుని వెళ్ళిపోతారు. నేను మాత్రం అలా రాను, మీరు వెళ్తే వెళ్ళండి. నువ్వు ఎట్లయినా సావు, మేము మాత్రం అందులోనే వెళ్తాం. ఈ ఆడవాళ్ళు ఫ్రీ అంటే చాలా ఎగేసుకుని వెళ్ళిపోతారు. ఏంటి ఏమన్నావు? మీ మొగోలు ఏమైనా తక్కువ? వైన్ షాప్ లో బద్దు ఫ్రీ అంటే మీరు ఎగేసుకొని వెళ్ళరా? సరే ఇంకా పద వెళ్దాం. సార్ పల్లెటూరులో ఇద్దరు భార్య భర్తలు ఉంటారు సార్. అయితే భార్యకు భర్తకు ఇద్దరికి అంటే ఒక భర్తకి జ్వరం వస్తుంది. అయితే భార్య ఏమే నాకు బాగా జ్వరం వస్తుంది కాలు నొక్కవే అంటే, ఇక ఈమె ఏం చేస్తుందంటే మంచిగా పట్టుకొని మంచిగా కాలు నొక్కుతూ ఆయనకు మసాజ్ చేస్తుంటది. ఇక మసాజ్ చేసుకుంటా కాలు నొక్కమన్నాడు అండి. కొడుక ఓ కొడుక ఏమైందమ్మా? తాతకు జ్వరం వచ్చింది కొడుక. ఎన్ని రోజులు కాంచని? 3 రోజులు అవుతుంది కొడుక ఏం చెప్పుకోను కొడుక, కాళ్ళు నొక్కమన్నాడు కొడుక. కాళ్ళు నొక్కిన, చేతులు నొక్కమన్నాడు కొడుక. చేతులు నొక్కిన, నడువు నొత్తంది అన్నాడు కొడుక. నడువు నొక్కిన కొడుక. ఇక పీక నొత్తంది అన్నాడు కొడుక. ఇక గట్టిగా పీక కొడుకిన కొడుక. ముసలోడు పోయి కొడుక. ఓ ముసల్దానా ఎంత పని చేతివే? ముసలోని అన్యాయంగా పనుకున్న ముసలోని ఆగం చేతి కానీ ముసల్దానా ఎంతవరకు పద్ధతి నీకు? ఏం చేయను కొడుక, ఇక్కడ నొత్తంది అక్కడ నొత్తంది అంటే అన్ని చెప్తా అంటే నేను ఉన్న కొడుక. ఇక పీక నొత్తంది అన్నాడు. గట్టిగా పీక పీకిన కొడుక. పోయి ముసలోడు పెట్లో పోయి కొడుక. ఏం చేయను కొడుక. ఇంకోటి సార్
లక్ష్మి బయట కాకరుస్తున్నట్టుంది ఈ రోజు మీ అక్క వస్తానుకుంటా. అవును బాబా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఆ కాకి నీకన్నా గట్టిగా అరుస్తుంది లక్ష్మి. ఏ భలే ఉంది కదా జోకు. మనం ధమాకా ఆడిషన్కి వచ్చాం కదా, ఇదే కంటెంట్ తో స్కిట్ చేద్దాం, ఇవే ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఒకసారి నీ చేయి చూపించు. ఏ యూట్యూబ్ వీడియోలు చూసి జాతకాలు చెప్పడం నేర్చుకున్నావా ఏంటి? అదేం కాదు, నాకు జీవిత భాగస్వామి ఒకటే ఉంది, నీకు 2 ఉన్నాయి. ఇంకా 2 ఉండొచ్చు కదా. ఏంటి ఫేస్ లో రంగులు మారుతున్నాయి? చచ్చా, నేను ఎలాంటి నీకు తెలీదా లక్ష్మి? అయినా చేతిలో గీతలు నుదుటి రాతలు నేను రాసుకున్నానా లక్ష్మి? అంతా పైవాడి లీల. ఏంటి? ఏం లేదు, ఈరోజు సండే కదా, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంటి పని, వంట పని, గార్డెన్ పని మొత్తం నేనే చేస్తా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు? పులిహోర చేస్తా. పాయసం చేస్తాలే. మధ్యాహ్నం లంచ్ కి పులిహోర చేస్తా. పొంగల్ చేస్తాలే. నైట్ డిన్నర్ కి పులిహోర చేస్తా. ఏంటి? పచ్చడి చేస్తాలే. ఇప్పుడు అప్పటి ఏం చేస్తా? ఏమొద్దు, నీ కోపం తగ్గిస్తాను, ఒక్క నిమిషం అలా ఉండు. లక్ష్మి కాఫీ పెట్టాను, కారం సరిపోయిందో లేదు చూడు. కాఫీలో కారం సరిపోయిందో లేదు చూడాలా? నువ్వు కూరలో ఉప్పు సరిపోయిందో లేదు చూడమంట, నేను చోట్ల ఇది కూడా అంత చూడు లక్ష్మి. నీకు దండం పెడతాను బాబా, నువ్వు వంటగది వైపు వెళ్ళొద్దు. నీకు పుణ్యం ఉంటది లక్ష్మి, నువ్వు నా ఫోన్ చెక్ చేయొద్దు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ సంక్రాంతికి ఇంటికి రమ్మని మా నాన్న ఫోన్ చేశాడు. నేను రాను. ఎందుకు రావు? ఎందుకు రావాలి? మన పెళ్లిలో మీ నాన్న చేసిన కరకారం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. అరే పెళ్లి కొడుకు కాళ్ళు గడికి నీళ్ళు ఎత్తించలకు మరి పొంతులు చేస్తే మీ నాన్న కాళ్ళు కడుకు నా నీళ్ళు నాన్న ఎత్తించలేదు. నవ్వకో, నాకు నరనరాల కారం పోసినట్టు ఉంటది. సరే సరే, మా నాన్న మన కారు కొని పెడతా అన్నాడు. అవునా లక్ష్మి, నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. మరి మా నాన్న మన కారు కొని పెడుతున్నాడు కదా, మా నాన్నకి మనం బస్సు కొని పెడదామా? బస్సుకి ఏం భాగ్యమే, బస్ స్టాండ్ కొని పెడదాం. వెనకటికి నీలాంటిది కొండ 4 మంది సొండ 4 కూడా బీకిందంట. పోతానులే గాని బాబా, నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? చూడు లక్ష్మి, ఆశపడకుండా ఆడది, అబద్ధం చెప్పకుండా మగాడు బ్రతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. నిన్ను కొటేషన్ చెప్పి కన్ఫ్యూజ్ చేయమనట్లేదు, క్లారిటీగా చెప్పు, నువ్వు అబద్ధం చెప్పావా లేదా? లక్ష్మి, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, నిజాన్ని మాత్రమే దాచాను. అవునా? సరే ఇంకోటి అడుగుతాను, చెప్పు. పెళ్లికి ముందు ఎవరన్నా ప్రేమించావా? నేనా? ప్రేమ? రామ రామ. మరి పెళ్ళైన తర్వాత? చూడు లక్ష్మి, ప్రతి కప్ప గాల్లో ఎగరాలంటాం, కానీ ఎగరలేదు. అంటే ఎవడైనా పెళ్ళిన తర్వాత పెళ్ళాన్ని ప్రేమిస్తాడు, ఆ మొక్కే చెప్తున్నాను. ఆ ముక్క నన్ను చూసి చెప్పాలి, గాల్లో చూసి కాదు. సరే సరే, పప్పు పొయ్యి మీద వేసాను, ఉడికిందలో చూసేస్తా ఉండు. లక్ష్మి, పప్పు ఉడికింది, పసుపు కుంకుమ ఏమంటావా? 4 అక్షంతలు కూడా. అక్షంతలు ఎందుకు? మరి కుంకుమ ఎందుకు బావా? నువ్వు పప్పు చేస్తున్నావు, పెళ్లి చేస్తున్నావా? నీకు సాయం చేస్తున్నా లక్ష్మి. అయ్యా, నువ్వు నాకు సాయం చేయొద్దు, పాయసం చేయొద్దు, నీ పని నువ్వు చూసుకోపో. చూసుకుంటా గానీ. సూపర్.